పార్వతీపురం మండ్యం జిల్లా కొమరాడ మండల కేంద్రం నుండి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి గడిచిన 9 సంవత్సరాల కాలంగా ఈరోజు వలస నుండి వచ్చిన ఏనుగుల వల్ల ఈరోజు పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం విపరీతంగా జరిగే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు పారిశుద్ధ్య అధికారులు ఏనుగుల తిరగడమే తప్ప రాత్రి పగలు ఏనుగుల్ని ఎక్కడ అడవికి కానీ జూకి కానీ తరలించే పరిస్థితి లేదు. ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుంకి ఏనుగులు కర్ణాటక నుండి కుంకి ఏనుగులు తెప్పించాము, ఇదిగో ఏనుగులు తరలించమని చెప్పారు. ఇప్పటి నుండి కర్ణాటక నుండి తెచ్చిన కుంకి ఏనుగులు తెచ్చి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఏనుగులు ఎక్కడున్నాయో తెలియదు. ఇక్కడ ఏనుగులు తరలించిన పరిస్థితుల్లో ఈరోజు రైతులు తమ పంటలు పండించుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. రోజు మా ఊరిలో ఏనుగులు దాడి చేసి ఆ పంటలు నష్టం చేసే పరిస్థితి ఉంది. పైప్ లైన్లు, వ్యవసాయ బోర్డులు కూడా నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో రైతులు బిక్ అనే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఏనుగులను అడవికి లేదా జూకి తరలించాలని చెప్పి కోరుతున్నాం. అయితే దీనికి సంబంధించి ఏనుగులు తరలించే విషయంలో పాలకులు ఒక మాట చెప్తున్నప్పటికి కూడా ఏనుగులు ఎప్పుడు తరలించారో తెలియని పరిస్థితి ఉంది. ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా ఏదైతే అడవి శాఖ అధికారులు ఉన్నారో అడవి శాఖ అధికారులు కానీ పాలకులు కానీ ఏనుగులు ఎప్పుడు తరలించడం అనేది పత్రికా ప్రకటన రూపంలో తెలియజేసి ఈ రైతులు పండించిన పంటలకు భరోసా కల్పించాలని కోరుతున్నాం. ఇక్కడ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఏనుగులు తరలించడంలో మీద చేస్తున్నారు. ఎవరికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో పోరాటం ద్వారా ఏనుగులు తరలించే విధంగా పోరాటం ద్వారా మనమందరం ఐక్యతగా పోరాటం చేసి ఏనుగులు అడవికి లేదా జూకి తరలించే విధంగా పోరాటానికి ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికైనా చిత్తశుద్ధితో అటు పాలకులు, ఇటు అడవి శాఖ అధికారులు ఏనుగులు ఎప్పటికీ ఎక్కడి నుండి తరలిస్తామనేది పత్రిక ప్రకటన రూపంలో తెలియజేయాలి. లేకపోతే రైతులు ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఆ విధంగా పత్రిక రూపంలో తెలియజేసి ఏనుగులు ఎప్పుడు తరలిస్తామని చెప్పి తెలియజేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేనియాలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ కొమరాడ మండల ప్రజలతో పాటు పార్వతీపురం మండ్యం జిల్లాలో ఉన్న రైతులందరితో కలిసి పెద్ద ఎత్తున పార్వతీపురం మండ్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, పాలకులకి తెలియజేస్తున్నాం.